క్షణక్షణం పోరాటం కనంకనం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో మనీ డాక్టర్ల అక్రమ వ్యవహారం గుట్టు రట్టయింది. చీకటి వ్యాపారంతో కలకలం రేగిన ఆసుపత్రి. ప్రైవేట్ ల్యాబ్, స్కానింగ్, ఎక్స్రే అన్నింటా వాటాలు. సీల్డ్ కవర్స్ లో డాక్టర్లకు డబ్బులు పంపుతున్న వైనం. రెడ్ హ్యాండెడ్ గా దొరికిన మధ్యవర్తి బుకాయింపు. జిల్లా కలెక్టర్ డైరెక్ట్ గా జోక్యం చేసుకోవాలని ప్రజల వినతి. చెప్పింది చేయడం జగనన్న నైజం, చెప్పి చేయకపోవడం చంద్రబాబు నైజం. 6 నెలలు వేచి చూశాం, అయినా ఫలితం లేదు. సూపర్ 6 హామీల అమలు అయ్యేదెప్పుడు? ఆర్బీకేల అస్తవ్యస్తంతో రైతు పరిస్థితి దైన్యం. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. అన్నదాత సుఖీభవ పేరు ఘనం, ఫలితం శూన్యం. 13న రైతులతో కలిసి కలెక్టరేట్ వద్ద నిరసన ర్యాలీ. మదనపల్లె వైసీపీ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ ధ్వజం. బాలీవుడ్ పై టాలీవుడ్ దండయాత్ర. తెలుగు సినిమా ఖ్యాతి పెంచుతున్న నటులు, డైరెక్టర్లు. కేవలం 6 రోజులకు 1000 కోట్ల క్లబ్లో పుష్ప 2. సరికొత్త రికార్డులతో హిందీ నటులకు సవాల్ మీద సవాల్. హిందీ త్రయం కాన్స్ కి నిద్ర పట్టనీయని తెలుగు హీరో. జాతీయ అవార్డు గాలివాటం కాదని నిరూపించిన బన్నీ. ఇక డీటెయిల్స్ చూస్తే వైద్యు నారాయణ హరి అనే డాక్టర్లను సాక్షాత్తు ఆ దేవుడితోనే పోల్చుతారు. ఇది ఒకప్పటి మాట. నేడు ఆ డాక్టర్లే పేదల పాలిట భక్షకులాగా మారిపోయారు. వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేదల రక్తం తాగి జలగల్లా మారారు. ఎందుకు మదనపల్లె జిల్లా ఆసుపత్రి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది. మదనపల్లె జిల్లా ఆసుపత్రిలో డాక్టర్ల భాగోతం బట్టబయలైంది. చీకటి వ్యాపారంలో మునిగి తేలుతున్న డాక్టర్ల అక్రమ వ్యవహారం వెలుగులోకి రావడంతో తీవ్ర కలకలం రేగింది. ల్యాబ్, స్కానింగ్, ఎక్స్రేలు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కు రాసి సీల్డ్ కవర్లో లెక్కలు తీసుకుంటున్న డాక్టర్లు. లక్షల్లో ప్రభుత్వ సొమ్మును జీతాల రూపంలో తీసుకుంటున్న మదనపల్లె డాక్టర్లకు ముదిరిన మాయరోగం. రోగులకు వైద్యం చేయాల్సింది మరిచి అదే రోగులతోనే 3 పువ్వులు 6 కాయలుగా డాక్టర్ల వ్యాపారం. అందరూ స్థానిక డాక్టర్లే. ఇష్టం వచ్చినప్పుడు వస్తారు, కాలక్షేపం చేసి జారుకుంటారు. ఓపీ టైంలో రోగులను పరీక్షించకుండా గుంపులుగా కూర్చొని 10 నుండి 12 గంటలకు అదృశ్యమవుతున్న డాక్టర్లు. డాక్టర్ల పనితీరుని ప్రశ్నించి అడిగేవారు లేక ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ వైద్య వృత్తికే కలంకం తెస్తున్న డాక్టర్లు. ప్రతి కేసు తిరుపతికి రిఫర్ చేసి సొంత క్లినిక్లలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్న డాక్టర్లు. జిల్లా ఆసుపత్రిలో పనిచేయని ఎక్స్రే, ల్యాబ్ టెస్టులు, ప్రసూతి కేసుల ల్యాబ్ టెస్టులన్నీ ప్రైవేట్ క్లినిక్లకు రెఫర్ చేస్తున్న డాక్టర్లు. ఒక్కో డాక్టర్ రోజువారీ వ్యాపారం 10 నుంచి 20 వేల రూపాయల వరకు ఉంటుంది. జిల్లా ఆసుపత్రి గవర్నమెంట్ డాక్టర్ల నెలసరి సీల్డ్ కవర్ల ఆదాయం 6 లక్షల రూపాయల వరకు సాగుతోంది. కార్పొరేట్ హాస్పిటల్ తలపించేలా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేద రోగుల జేబులకు చిల్లు పెట్టుకుంటున్న దారుణ పరిస్థితి మదనపల్లెలో నెలకొంది. జిల్లా అధికారులు పట్టించుకోకపోవడంతో మదనపల్లెలో ప్రభుత్వ వైద్యం దైవదీనంగా మారిన వైనం. జిల్లా కలెక్టర్ పట్టించుకుంటే మరిన్ని కుంభకోణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్న మేధావులు. ఈ విషయంపై మదనపల్లి జిల్లా ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ గాయత్రి మంగళవారం సాయంత్రం వివరణ ఇస్తూ ఇన్నాళ్లు ఏం జరిగిందో తనకు తెలియదన్నారు. ఇప్పుడు డాక్టర్ల వ్యవహారం, రిఫర్ కేసులపై దృష్టి పెట్టి ఇకపై అలాంటివి పునరావృతం కాకుండా చూస్తానని తెలిపారు. అమౌంట్ లో ఎవరెవరికి ఏమేమి వెళ్ళాలి పేర్లు చూపించు. నేను తీస్తాను, ఒకటి అట్లే తీస్తారా? అన్ని తీసుకోరా ఫోటోలు. చూపించాకేం నీకు ప్రజెంట్ ఎవరు లేదా డ్యూటీలో చూడు. పేరు ఇచ్చినాలే, చూసినాలే. అడిచ్చే వచ్చినాడు బుక్లు. ఒకటి ఇచ్చినాడు. అట్లే ఉండు. కవర్ అవుట్. డబ్బులు కొద్ది ఓపెన్. డాక్టర్ ఏం పేరు? స్పందన. డబ్బులు ఒకటేలే. పేర్లతో సహా ఉంటాయి చూడు. 11, 12, 13. మాకు ఇక్కడ రాసిచ్చేది, స్కానింగ్లు పంపించేది, మాకు 108లో మళ్ళీ మాత్రం రెఫర్లు మాత్రం పెట్టించేది. ఇక్కడ కాదని చెప్పి
6 నెలలు వేచి చూశాం. ఎన్నికల హామీల్లో ఏ ఒక్కటి అమలు చేయలేదు. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో ఆర్బీకేలు లేవు. పంటకు గిట్టుబాటు ధర లేదు. అధికారం కోసం నమ్మించి మోసం చేసిన కూటమి ప్రభుత్వంపై ఉద్యమించనున్నట్లు మదనపల్లె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఎస్ నిసార్ అహ్మద్ ప్రకటించారు. బుధవారం స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి రైతులకు అండగా వైఎస్ఆర్సీపీ పోస్టర్లను నిసార్ అహ్మద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మదనపల్లె నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ విలేకరులతో మాట్లాడుతూ రైతులను కూటమి ప్రభుత్వం నట్టేటా ముంచిందన్నారు. పండించిన పంటలకు మద్దతు ధర లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలను కూటమి సర్కారు నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. గతంలో అన్ని రకాల సేవలు ఆర్బీకేల్లో అందేవన్నారు. ఏటా 13,500 రూపాయల చొప్పున పెట్టుబడి సాయం రైతులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు ఇచ్చేదని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అంతకన్నా ఎక్కువగా 20,000 రూపాయలు ఇస్తామని ఎన్నికల్లో ప్రకటించి ఇప్పటి వరకు నయా పైసా ఇవ్వలేదని ఆరోపణలు చేశారు. నాడు జగన్మోహన్ రెడ్డి ఉచిత పంట బీమా అమలు చేసి రైతులను ఆదుకుంటే నేడు చంద్రబాబు నాయుడు ఆ పథకాన్ని ఏకంగా ఎసరు పెట్టారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వ పాలనలో రైతులు నష్టాలు మూటగట్టుకుంటున్నారని మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు, పొంగనూరు ప్రాంతాలలోని టమాటా రైతులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి పండించిన పంటను కిలో రూపాయికి అడుగుతున్నారన్నారు. వారికి అండగా నిలబడడంలో కూటమి సర్కారు ఘోరంగా విఫలమైందన్నారు. చెప్పింది చేయడం జగనన్న నైజం అయితే చెప్పినదేది అమలు చేయని నైజం చంద్రబాబు నాయుడుదని ఎద్దేవా చేశారు. గతంలో అధికారం కోసం ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లపై విమర్శలు చేసి నేడు ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్ల ఏర్పాటు చేయడంపై చంద్రబాబు నాయుడు ద్వంద్వ వైఖరి తెలుస్తోందన్నారు. ప్రస్తుతం కూటమి పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని, ఈ సమయంలో వారికి అండగా నిలబడేందుకు కూటమి సర్కారుపై వైఎస్ఆర్సీపీ పోరుబాటుకు సిద్ధమైందని తెలిపారు. ఈ నెల 13వ తేదీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ను కలిసి రైతు సమస్యలపై వినతి పత్రం అందజేస్తామన్నారు. రైతు వ్యతిరేకిగా మారిన కూటమి సర్కారు మెడలు వంచేందుకు చేపడుతున్న ర్యాలీలో గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో రైతులు, ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఈశ్వర్ నాయక్, కొత్తపల్లి మహేష్, నూర్ మొహిద్దీన్ ఖాన్, హబీబ్, చరణ్, నూరుల్లా, డి మహేష్ పాల్గొన్నారు. ఈరోజు కూటమి సర్కారు వచ్చి 6 నుండి 7 నెలలు గడుస్తూ ఉన్నాయి. ఇంతవరకు సూపర్ 6 అనే హామీలు పెన్షన్ మినహా ఏది కూడా వాళ్ళు ఇంతవరకు పాటించింది ఏమీ లేదు, నెరవేర్చింది ఏమీ లేదు. ఇప్పుడు రైతులకు కూడా సూపర్ 6లో వాళ్లకు పెట్టుబడిగా 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు దాని గురించి అతిగతి రైతులకు ఏమీ లేదు. అది కాకుండా రైతులకు ఈరోజు అకాల వర్షాలతో అక్కడ వర్షాలతో ధాన్యం తడిసిపోతూ ఉంటే అక్కడ వచ్చిందనో తేమ శాతం ఎక్కువ ఉందని గిట్టుబాటు ధర కల్పించకుండా తేమ శాతం ఎక్కువ ఉంది, దీంట్లో వచ్చి ధాన్యం నానిపోయిందని చెప్పి దళారులు ఎంటర్ అయిపోయి వాళ్లకు కనీస మద్దతు ధర లేకుండా వాళ్ళ చిందులో ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ప్రయత్నాల్లో దళారులు ఎంటర్ అయిపోయి ప్రయత్నిస్తూ ఉంటారు. తీవ్రమైన నష్టంతో వాళ్ళు బాధపడుతున్నారు రైతులు. ఈరోజు వాళ్ళకి ఆదుకునే వాళ్ళు ఎవరూ లేరు. అదికాక ఇప్పుడు మదనపల్లి సరౌండింగ్స్లో కూడా టమాటా ధరలు విపరీతంగా పతనమైపోయినాయి. అక్కడ కూడా రైతులు చాలా వరకు వాళ్ళు పెట్టుబడులు కూడా రాకుండా అక్కడ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ విధంగా రైతులకు ఏ రకంగా కూడా ఈ కూటమి సర్కారు వచ్చింది ఏ రకంగా కూడా సపోర్ట్ చేయడం లేదు, ఏ రకంగా కూడా వాళ్ళకు సహాయం చేయడం లేదు. ఏ రోజుకైనా అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా రైతు పక్షాన నిలిచే పార్టీ కేవలం వైఎస్ఆర్ జగన్ పార్టీనే, వైఎస్ఆర్ పార్టీనే అని చెప్పి ఈ రకంగా నేను చెప్పుకుంటా ఉన్నాను. ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు దీనికి రైతులకు సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర వ్యాప్తంగా 13వ తేదీ ఇప్పుడు రాబోయే 13వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిందను అన్ని కలెక్టరేట్ ఆఫీసులు ఎదురుగా ఒక నిరసన కార్యక్రమాలు ఒక మెమరాండం కలెక్టర్కి చెప్పి వాళ్ళ సమస్యలను ప్రజల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకుని వల్ల వాళ్లకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమం తలపెట్టినారు 13వ తేదీ. దానికి విధంగానే మేము కూడా అన్నమయ్య జిల్లాలో కూడా మేము కూడా రాయచోటిలో 13వ తేదీ అందరూ కలిసి మన వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ అందరూ కలిపి అక్కడ ఉండే ప్రజలు కానీ రైతులు కానీ పోయేసుదను కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చేసి తక్షణమే మేము డిమాండ్ చేయడం ఒకటే, ఈ వచ్చిందను వాళ్ళ కనీస ఇప్పుడు వాళ్ళకు అగ్రికల్చర్ చేయాలంటే కూడా వాళ్ళకు పెట్టుబడి లేని దీంతో బాధపడుతున్నారు రైతులు. వాళ్ళకు కనీసం ఒక 20,000 రూపాయలు ఇప్పుడు వాళ్ళు చెప్పిన హామీలు ఇచ్చిన ప్రకారం వాళ్ళకి 20,000 రూపాయలు ఇవ్వడాల. అది కాకుండా చాలా వరకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఏ రకంగా కూడా వాళ్ళ ధాన్యాలు కానీ అన్ని రకాలుగా వాళ్ళకి తోడ్పాటు కావాల. దానికోసం మేము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు దానికోసం నడుం బిగించేసి రైతుల పక్షాన నిలబడి ఈరోజు 13వ తేదీ మేము పెద్ద ఎత్తున ఒక మంచి కార్యక్రమం చేపడుతున్నాము. కాబట్టి ఇక్కడ ఉండే రైతులు కూడా వాళ్ళు కూడా కనీసం దీనికి సహాయం దానికి వచ్చి
మద్దతు పలకల్లా దీనికి విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటాను. అది కాకుండా ఇప్పుడు లేటెస్ట్గా మేము ఇది ఏమంటే ఇప్పుడు ఇండ్లకు కరెంటు మీటర్లు బిగిస్తూ ఉన్నారు. కరెంటు మీటర్లు బిగించేటప్పుడు ఆ టైంలో వైఎస్ఆర్సీపీ ప్రీపెయిడ్ కరెంట్ మీటర్స్ బిగిస్తూ ఉన్నారు. ఆ టైంలో ఇదే కాన్సెప్ట్ వచ్చిందను మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకుని వస్తే మీరు వచ్చిందను ఏ విధంగా మీరు బిగిస్తారు, ఏ రకంగా మీరు చేస్తారని చెప్పి అడ్డుకున్నారు. ఈరోజు మీరు కూడా దీన్ని ఎందుకు ఈ రకంగా ప్రీపెయిడ్ మీటర్స్ బిగిస్తున్నారు? పేదోళ్ళ పరిస్థితి ఏంటి? ప్రీపెయిడ్ మీటర్స్ బిగిస్తే ముందుగానే డబ్బు ఇచ్చి మీటర్లు బిగించుకోవాలా, దాని పరిస్థితి ఏమి అనే టైంలో మేము కూడా దీన్ని కూడా ఉపసంహరించుకోవాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు మే 13వ తేదీ తలపెట్టిన దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటాం. కార్మికులు, కక్షకులు, రైతు కూలీలకు అండగా టీఎన్టీయూసీ ఎప్పుడు ఉంటుంది. పంట పండించేందుకు స్వేదం చిందించేది రైతులు అయితే దాన్ని వినియోగదారుడి వద్దకు చేర్చేకి హమాలీలు స్వేదం చిందిస్తారు. అలాంటి కార్మికులకు టీఎన్టీయూసీ నాయకత్వం ఎప్పుడు చేదోడు వాదోడుగా నిలుస్తుంది. కార్మికుల సమస్యలను రాష్ట్ర స్థాయి నేతలకు వివరించి వారికి ఎల్లప్పుడూ మంచి జరిగేలా చూడటం తన బాధ్యతని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, టీఎన్టీయూసీ గౌరవ అధ్యక్షులు ఎస్ఏ మస్తాన్ స్పష్టం చేశారు. బుధవారం స్థానిక మార్కెట్ యార్డు ప్రాంగణంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మదనపల్లె టమాటా మార్కెట్ యార్డ్ దక్షిణాదిలోనే పేరుగాంచిన మార్కెట్. ఇక్కడ వేలాది మంది రైతులు, వ్యాపారులు, మండీ నిర్వాహకులు, హమాలీలు, ట్రాన్స్పోర్ట్ దారులతో నిత్యం మార్కెట్ కలకల్లాడుతూ ఉంటుంది. గతంలో 6 నెలలు మాత్రమే సాగే వ్యాపారం నేడు ఏడాది పొడుగునా నడుస్తుంది. రైతులు పండించే పంటకు గిట్టుబాటు ధరలు లభించినప్పుడు రైతులు దేవాలయానికి వెళ్లి వచ్చిన అనుభూతికి లోనవుతుంటారు. అలాగే మండీ వ్యాపారులు సైతం రైతులను సొంత అన్నదమ్ములుగా ట్రీట్ చేస్తుంటారు. అప్పుడప్పుడు చిన్నపాటి వివాదాలు రేగినప్పటికీ పెద్దల జోక్యంతో అవి సమసిపోతుంటాయి. మదనపల్లె చుట్టుప్రక్కల వేలాది మంది కూలీలకు కల్పవృక్షంలా నిత్యం పని కల్పిస్తున్న ఈ మార్కెట్ యార్డులో కొన్నేళ్లుగా స్థానిక టమాటా మండీ వ్యాపారి, తెలుగుదేశం పార్టీ నేత ఎస్ఎం మస్తాన్ నేతృత్వంలో కమిటీలు ఏర్పాటు చేసుకుంటున్నారు. హమాలీల కష్టాలు, నష్టాలు చెప్పుకోవడానికి మస్తాన్ ఆధ్వర్యంలో టీఎన్టీయూసీ బాధ్యతలు చేపట్టింది. తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థ అయినప్పటికీ రాజకీయాలకు, గ్రూపులకు అతీతంగా మస్తాన్ హమాలీలకు పెద్దన్నగా నిలిచారు. తమ కుటుంబ సభ్యుడిలా భావించే హమాలీలు ఎస్ఏ మస్తాన్ మాటకు అధిక గౌరవం ఇవ్వడం జరుగుతోంది. మస్తాన్ సైతం అన్ని వేళలా హమాలీల విషయంలో రాజీ పడకుండా వారికి పూర్తి భరోసా కల్పిస్తున్నారు. దీంతో తమ కమిటీకి అధ్యక్షుడిగానో లేక గౌరవ అధ్యక్షుడిగానో ఏకగ్రీవంగా ఎంపిక చేసుకుంటూ గౌరవిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం మరోమారు నూతన కమిటీ ఏర్పాటుకు ఎస్ఏ మస్తాన్ నాయకత్వం వహించారు. అందరి ఆమోదం మేరకు నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కమిటీ గౌరవ అధ్యక్షులుగా ఎస్ఏ మస్తాన్, అధ్యక్షుడిగా రామయ్య, ఉపాధ్యక్షులుగా రసూల్, నౌషాద్, ప్రధాన కార్యదర్శిగా మహబూబ్ బాషా, జాయింట్ సెక్రటరీగా చలపతి, కోశాధికారిగా ఇర్ఫాన్ ఖాన్లతో పాటు పలువురిని సభ్యులుగా ఎన్నుకున్నారు. నూతనంగా ఏర్పడిన కమిటీ సభ్యులకు తోటి హమాలీలు అభినందనలు తెలిపారు. ఓటింగ్ రూపంలో కమిటీని ఎన్నుకోవడం జరిగింది. కమిటీ అధ్యక్షుడిగా రామయ్య గారు ప్రెసిడెంట్గా, ఉపాధ్యక్షుడిగా రసూలు, సెక్రటరీగా మహబూబ్ బాషా, జనరల్ సెక్రటరీగా మన గణపతి, లేడు ఈసీ మెంబర్లుగా ఆసిఫ్, షాహీను వీళ్ళంతా ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా పనిచేసేది టీఎన్టీయూసీ విభాగము. కాబట్టి ఈ విభాగానికి దాదాపు 5,000 మంది కార్మికులు నిత్యం 6 నెలల పాటు ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. అన్ సీజన్లో దాదాపు 2,000 నుంచి 3,000 మంది నిత్యం పనిచేస్తుంటారు. ఈ ఒక్కొక్క మేస్త్రి చేతి కింద కనీసం 50 నుంచి 150 మంది పనులు చేస్తుంటారు. వాళ్ళకంతా ఆరోగ్య భద్రత కల్పించాలి, పని భద్రత కల్పించాలి. ప్రమాద చుట్టూ చాలా మంది ఇక్కడ బయట ఊర్లకి లోడింగ్లకు వెళ్ళి వచ్చేటప్పుడు ఏదో యాక్సిడెంట్ రూపంలో చాలా మంది ఇంతకుముందు కూడా చనిపోవడం జరిగింది. వచ్చేటప్పుడు ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి. వాళ్ళకంటే అండగా నిలబడాలని ఈరోజు ఈ కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యవర్గము గతంలో పనిచేసిన కమిటీల కంటే మెరుగ్గా పనిచేసి అందరూ మన్ననలు పొందాలని, అలాగే ఈ మార్కెట్లో ఉండే కార్మికుల సమస్యల మీద ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్ళి వారి సమస్యల్ని పరిష్కారంకి ఈ కొత్తగా ఎన్నికైన కమిటీ చొరవ చూపుతుందని నేను ఆశిస్తూ, నా వల్ల ఈ మార్కెట్ యార్డ్ హమాలీలకి ఏమి కావాలంటే గౌరవ అధ్యక్షుడిగా నేను ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా నన్ను దాదాపు
23 ఏళ్ల నుంచి ఇట్లాగే గౌరవ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను. ఇప్పుడు కూడా నన్ను గౌరవ అధ్యక్షుడిగా ఎన్నుకున్నాను. ఇప్పుడు ఈ సమస్యల మీద దృష్టి పెట్టి ప్రభుత్వం నుంచి కార్మిక చట్టాల్లో వీళ్ళకు ఉన్న రావాల్సినటువంటి హక్కుల గురించి ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళకి కావాల్సిన సహాయ సహకారం అందిస్తానని సభాముఖంగా తెలియజేస్తూ అందరికీ నా కృతజ్ఞతలు. ఏమే జాయింట్ సెక్రటరీలో మళ్ళా ఇంకా ఇప్పుడు ఉండొచ్చు, ఎవరన్నా మళ్ళీ వచ్చి మేము ఉంటామంటే మళ్ళీ వాళ్ళని కూడా కమిటీలో కలుపుకుంటాము. తొందరలోనే దీనికి రిజిస్ట్రేషన్కి ఏమేమి కావాలో మీ ఆధార్ కార్డులు మీ ఐడెంటిఫికేషన్ అన్నీ ఇచ్చినారంటే ఆ రిజిస్ట్రేషన్ని పక్కాగా రిజిస్టర్ చేసి ఏమే మార్కెట్ యార్డ్లో కొన్ని బోర్డులు పెట్టేస్తాం. ఎందుకంటే రేపు దినం ఏదన్నా మార్కెట్లో ట్రాఫిక్ సమస్యలు ఇవి వచ్చినా కానీ మండీలో లీడ్ చేసుకోవాలి. అందరూ వేస్తావా వాళ్ళు వేస్తావా? వాళ్ళు అందరూ వేస్తావా? ఇవాళ ఒకరు వేస్తావా? మేస్త్రీలు అందరూ వేస్తావా? వాళ్ళు ఒకరు వేస్తావా? కమిటీ మెంబర్లదే వేస్తాం. అంటే ఇప్పుడు పాత మేస్త్రీలు మాత్రం వేస్తారు కదా, చిన్న మేస్త్రీలు ఉండే నాకు ఎందుకంటే వాళ్ళ మేస్త్రీల పేర్లు వీళ్ళు మార్కెట్లో మేస్త్రీలు అని చెప్పి వాళ్ళు గుర్తింపు ఉండే విధంగా అన్ని బోర్డులు వేయడం జరుగుతుంది. అందరికీ ఐడెంటిటీ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. అందరికీ ఐడెంటిటీ కార్డు మేస్త్రీలుగా ఒక ఐడెంటిటీ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. అందరికీ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో పాత అని రాయము, కొత్త అని రాయము, ముసలోడు అని రాయము, యువకుడు అని రాయము, ఏం రాయము దాంట్లో. ఒకరో ఇద్దరు జడ్డలు కూడా ఉంటారు, వాళ్ళు కూడా కలుపుకొని పోవాలి తప్పదు. వాళ్ళు ఏంటన్నా మా మీద అభియోగాలు మోపిని అడ్డంకులు తెచ్చింది, వాళ్ళని కూడా కలుపుకొని పోవాల. ఏమే వాడు ఈరోజు మీటింగ్ రాలేదే, ఈరోజు అని వాళ్ళు దూరం పెట్టలేదు. వాళ్ళు రాని మేస్త్రీలు కూడా రేపు కలుపుకుందాం. ఎందుకంటే అన్సీజన్ అందరూ లేరు. బాలీవుడ్ పై క్లియర్ డామినేషన్ ప్రదర్శిస్తున్నారు మన తెలుగు హీరోలు. సరికొత్త రికార్డులు క్రియేట్ చేసి బాలీవుడ్ కు ఛాలెంజ్ విసురుతున్నారు. 3 కాన్స్ కూడా టచ్ చేయలేని ఫీట్ సొంతం చేసుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి, త్రిబులాలు బాలీవుడ్ పైకి దండయాత్ర చేస్తే తాజాగా అల్లు అర్జున్ పుష్పరాజుగా అదరకొడుతున్నారు. కేవలం 6 రోజుల్లో 1000 కోట్ల కలెక్షన్ మార్క్ అందుకొని టాలీవుడ్ స్టామినాను మరోసారి నిరూపించారు. ముఖ్యంగా ఓపెనింగ్ డేస్ లో తెలుగు హీరోలను కొట్టే మొనగాడు ఇంకా పుట్టలేదు అన్నట్లుగా చేంజ్ అయ్యారు మన హీరోలు. దీనికి రాజమౌళి బాహుబలితో ఆజ్యం పోయిగా పుష్ప 2తో ఏకంగా సరికొత్త రికార్డ్ సెట్ చేసి పెట్టాడు సుకుమార్. వరల్డ్ వైడ్ గా డే 1 294 కోట్ల రూపాయలతో వరల్డ్ వైడ్ కలెక్షన్ రాబట్టి డే 1 హైయెస్ట్ కలెక్షన్లలో టాప్ 1 గా నిలవగా టాప్ 5 లో మన హీరోలే చైర్ వేసుకొని కూర్చున్నారు. కేవలం 6 రోజుల్లో 1000 కోట్ల కలెక్షన్లు అందుకున్న పుష్ప 2 కాలర్ ఎగరేసింది. టాప్ ప్లేస్ పుష్పరాజ్ తీసుకుంటే మొన్నటి వరకు ఫస్ట్ బెంచ్ తీసుకున్న రాజమౌళి త్రిబులార్ ఇప్పుడు సెకండ్ బెంచ్ కు షిఫ్ట్ అయింది. థర్డ్, ఫోర్త్ ప్లేస్లు తీసుకున్నాడు డార్లింగ్ ప్రభాస్. బాహుబలి 2 214 కోట్ల రూపాయలతో 3వ స్థానం. ఈ ఏడాది వచ్చిన కల్కి 2898 ఏడి 191.5 కోట్ల రూపాయలతో 4th ప్లేస్ లో నిలిచింది. ఇక దేవరోడితో ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా చేసిన తారక్, బాలీవుడ్ థియేటర్లను షేక్ చేసిన తారక్ 172 కోట్ల రూపాయలతో ఓపెనింగ్ కలెక్షన్లతో 5th ప్లేస్ లో ఉన్నాడు. ఈ లెక్కన నాట్ ఓన్లీ బాలీవుడ్, ఓవరాల్ సినీ ఇండస్ట్రీకి టాలీవుడ్ హీరోలు బ్రాండ్ గా మారిపోయారు. ఇవే కాదు, నెక్స్ట్ రాబోయే మహేష్, రాజమౌళి, ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్, బన్నీ త్రివిక్రమ్ సినిమాలు క్రియేట్ చేయబోయే రికార్డ్స్ తలుచుకుంటే బాలీవుడ్ కాన్స్ కు నిద్ర పట్టదని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. ప్రఖ్యాత ఇంజనీరింగ్ కళాశాల మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మిత్స్ లో బీటెక్ చదువుతున్న విద్యార్థులు జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, అనంతపురం యూనివర్సిటీ, అనంతపూర్ వాలీబాల్ టీమ్ కు ఎంపిక అయినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ అన్నారు. బీటెక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న బి అమోస్ మరియు బీటెక్ 2వ సంవత్సరం మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్న నాజిద్లు సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ వాలీబాల్ మ్యాచ్లలో జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, అనంతపురం యూనివర్సిటీ టీమ్ కు ప్రాతినిధ్యం వహించడానికి ఎంపికైనందుకు గర్వంగా ఉందన్నారు. ఆ విద్యార్థులు 2024 డిసెంబర్ 18 నుండి 22 వరకు తిరువనంతపురంలోని కేరళ విశ్వవిద్యాలయంలో జరిగే ప్రతిష్టాత్మక వాలీబాల్ పోటీలలో తమ నైపుణ్యాలను మరియు క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారన్నారు. అమోస్ మరియు నాజిద్లను కరెస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయ్ భాస్కర్ చౌదరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెల్లా, ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్, పీడీ డాక్టర్ దామోదరన్ మరియు అధ్యాపకులు, విద్యార్థులు అభినందనలు తెలియజేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో మనీ డాక్టర్ల అక్రమ వ్యవహారం గుట్టు రట్టయింది. చీకటి వ్యాపారంతో కలకలం రేగిన ఆసుపత్రి. ప్రైవేట్ ల్యాబ్, స్కానింగ్, ఎక్స్రే అన్నింటా వాటాలు. సీల్డ్ కవర్స్ లో డాక్టర్లకు డబ్బులు పంపుతున్న వైనం. రెడ్ హ్యాండెడ్ గా దొరికిన మధ్యవర్తి బుకాయింపు. జిల్లా కలెక్టర్ డైరెక్ట్ గా జోక్యం చేసుకోవాలని ప్రజల వినతి.
చెప్పింది చేయడం జగనన్న నైజం, చెప్పి చేయకపోవడం చంద్రబాబు నైజం. 6 నెలలు వేచి చూశాం, అయినా ఫలితం లేదు. సూపర్ 6 హామీల అమలు అయ్యేదెప్పుడు? ఆర్బీకేల అస్తవ్యస్తంతో రైతు పరిస్థితి దైన్యం. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. అన్నదాత సుఖీభవ పేరు ఘనం, ఫలితం శూన్యం. 13న రైతులతో కలిసి కలెక్టరేట్ వద్ద నిరసన ర్యాలీ. మదనపల్లె వైసీపీ ఇన్ఛార్జ్ నిస్సార్ అహ్మద్ ధ్వజం. బాలీవుడ్ పై టాలీవుడ్ దండయాత్ర. తెలుగు సినిమా ఖ్యాతి పెంచుతున్న నటులు, డైరెక్టర్లు. కేవలం 6 రోజులకు 1000 కోట్ల క్లబ్లో పుష్ప 2. సరికొత్త రికార్డులతో హిందీ నటులకు సవాల్ మీద సవాల్. హిందీ త్రయం కాన్స్ కి నిద్ర పట్టనీయని తెలుగు హీరో. జాతీయ అవార్డు గాలివాటం కాదని నిరూపించిన బన్నీ. క్షణక్షణం పోరాటం, కణం కణం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.